హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నిజామాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఈరోజు మన జగన్నాథ్ రథయాత్ర ఉంది. దాని కొంచెం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మన ఛానల్లో ఏంది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మనం ఇక్కడ నార్మల్ గా బ్లాగ్ తీస్తున్నాం గాయస్. జగన్నాథ్ యాత్ర ఉంది గాయస్ మన నిజామాబాద్ లో. ఈరోజు దాని చిన్న మన దాంట్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూస్తున్నా. ఇక మనతో పాటు మన చిన్న గాయస్ ఫ్రెండ్స్, మన జిమ్మేట్స్ లో 2-3 ఉంటారు. దాంట్లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మన వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్పెషల్ బ్లాగ్ కాబట్టి కొంచెం స్పెషల్ గా తీద్దాం. ఏంది మనం కూడా చిన్న వర్క్ ఉండే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని చిన్న ఇప్పటికి లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది గాయస్. ఎందుకంటే ఎప్పుడో చాలా అయిపోయింది ఈ మన రథయాత్ర అప్పుడు చాలా అయిపోయింది. ఇక నేను అవి కొంచెం పనులు ఉండే, ఆ పనులు చేసుకున్న తర్వాత అన్ని అటెండ్ అవుదామని చెప్పి చూస్తున్నా. ఇప్పుడే మళ్ళీ కాల్ వచ్చింది, కాల్ మీద కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇంకే రథయాత్ర చాలా అయిపోయింది, దగ్గర దాకా పోతుంది అని చెప్పి. చలో మనం దానికి మనము కలుద్దాము. అక్కడ వెళ్ళి మనం ఏందో చిన్న ఎక్స్ప్లోర్ చేద్దాం. మన బ్లాగ్ లో కూడా మీరు కూడా కొంచెం స్టే ట్యూన్, మన బ్లాగ్ ని కంటిన్యూ ఇలా చూస్తూ ఉండండి. ఐ డోంట్ మిస్ దిస్ బ్లాగ్స్. కొంచెం స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే కొంచెం వరల్డ్ వైడ్ గా చేస్తారు ఈ మన సెలబ్రేషన్ మన కంట్రీ మొత్తం. దట్స్ మన ఛానల్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ బ్లాగ్ తీస్తున్నా. డిసప్పాయింట్ కాకుండా ఎంటర్టైన్ మంచిగా న్యూగా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం ఎలా అవుతుందో, ఎలా కాబోతుందో ఈ బ్లాగ్, ఎక్కడ దాకా వెళ్తుందో కూడా చూస్తా. లెట్స్ సీ. నాతో పాటు మీరు కూడా స్టే ట్యూన్. నాకు కూడా తెలియదు ఎలా ఉంటుంది ఏందో. లాస్ట్ ఇయర్ పెట్టి నిజామాబాద్, బట్ వెళ్ళింది అటెండ్ అయినా. మళ్ళీ ఈసారి సెకండ్ ఇయర్ చూద్దాం ఎలా వస్తుందో. దాన్ని కూడా ఎలా వస్తుందో చూసిన తర్వాత మనం దాన్ని కొంచెం మనలో ఎలా అవుతుందో చూద్దాం. మనం అనుకున్నంత నిజామాబాద్ సెలబ్రేషన్ చేస్తారా, ఎలా అవుతుందో చూద్దాం. ఇలా వెదర్ కూడా మంచిగానే ఉంది, ఎందుకంటే వర్షాలు పడతాయేమో ఎక్స్పెక్ట్ చేసిన. లాస్ట్ ఇయర్ పడ్డది వర్షము, అందుకే ఈ ఇయర్ పడతాయేమో ఎక్స్పెక్ట్ చేస్తాను. మన పూరిలో పడుతుంది, ప్రతి ఇయర్ వర్షం పడుతుంది అని చెప్పి నిన్న టాక్. నేను కొంచెం రీసెర్చ్ చేసిన ఉండే, అది ఇది కథ మొత్తం. లెట్స్ సీ. మనం వ్లాగ్ లో కొంచెం తీద్దాం. A few moments later. బాయ్ చెప్పులా మాలు కూడా వస్తున్నారు, పంచాయతీ వస్తున్నారు ఇద్దరు దోస్తులు. మొత్తం రెడీ అయినా అనుకో. మొత్తం నేనేం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మరి అప్పటి నుంచి చేస్తున్నా నేను. డివోషనల్ గా రెడీ అవ్వాలి అంతే. నేనేమో చీట్లు ఉంది, పనిలో వేరే పనులు ఉంది, ఆ పని ఈ పని చేసుకుంటే వచ్చిన గాయ. వాడు మంచిగా టిప్ టాప్ రెడీ అయ్యిండు. ఇంకోలో మన గాయ ఇంకో 2-3 వీళ్ళు కూడా. అరే చిరంజీవి అది ఇంకా పర్సనల్ రాజస్థాన్లో ఉంది. ఏ గాయస్ మన నిజామాబాద్ ఇస్కాన్ మొత్తం వేసిరుగా. అది కాదా, అది వేసిరు మీద టెంపుల్ అని వేస్తారు. అది కాకతా 1 ఇయర్ ఏం లేకపోతే అది ఎంట్రీ చెప్పండి సార్ దీని గురించి. టెంపుల్ కాదా మరి నేను తీసుకోతారేమో అనుకున్నా కదా, ఇవి తీస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. వేరే ఉందిగా. మన గిఫ్ట్స్ అండ్ బుక్స్ స్టాల్ ఇది. ప్రసాదం ఏంటంటున్నాయి. నాకు లడ్డు ఎప్పుడు చేస్తారు లక్కీ వేలం పాట? అరే నేను ఈరోజు ఇస్తారనుకుంటున్నా. ఏమో ఇట్లా వెళ్ళిపో.
హలో గాయ్స్, పోదాం మనం. ఏమంటారా చెప్పురా. క్లాక్ టవర్ కూడా అవుతుంది మంచిగానే. ఇది ఇంకేం చేస్తారు? క్లాక్ టవర్ కింద మన అడిగిన గుర్తుందా? దేవిమాత టెంపుల్ అనుకుంటుంది కదా. అది నాకు కూడా తెలియదు. నువ్వు కొంచెం చెప్తే మన వ్యూవర్స్ కూడా తెలుస్తుంది ఏంది కథ ఏంది. కట్టేటప్పుడు తవ్వినప్పుడు దేవిమాత విగ్రహం వెళ్ళిందట. అచ్చా అచ్చా, అందుకనే టెంపుల్ కట్టలేడు. అవునా? వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది గ్యాస్. క్లాక్ టవర్ కింద అంట కట్టేటప్పుడు దేవిమాత విగ్రహం వెళ్ళిందంట. దట్స్ వై మనకు అది దేవిమాత పెట్టిరు. నాకు కూడా వెళ్ళదు ఇప్పుడు, అది ఎందుకు కూడా నాకు వెళ్ళదు ఇప్పుడు. నాకు దుర్గమాత దేవి అంట. జై భవాని. టూ లేట్ అయిపోయింది మాది మొత్తం. ఎంత లేట్ అంటే ఇంకా ఆడనే ఉందేమో అనుకున్నాం కానీ టూ లేట్ చేసాం. అసలు నేను వస్తానేమో రాను అనుకున్నా కానీ మొత్తం వచ్చేసినాం. అట్లా ఇట్లా వేసి కింద మీద వాడి అన్ని పనులు చేసుకొని వచ్చేసినాయి. ఇక బాబా మొత్తం క్రౌడ్ మాత్రం డేంజర్గా ఆడ నుంచి ఇడగా. జై జగన్నాథ్. ప్రసాదమా మొత్తం? అది ఏం ఎగరేసాడు అట్లా? ఎంజాయ్ ఎగరేస్తారు మొత్తం ప్రసాదాన్ని. ఫుల్ ఎంజాయ్ అనుకో. ఫుల్ పబ్లిక్, ఫుల్ క్రౌడ్. ప్రసాదం బ్రాయిస్, ప్రసాదం ఇది. ఏమంటా చెప్పు. ఎక్కడి నుంచి వచ్చినాడు? వర్షం పడుతుంది.
जगन्नाथ रथ की श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की श्री श्री गौर निधाई की जगत प्रभु की जगन्नाथ स्वामी नयन पतगामी नयन पतगामी भवा तुम्हें जगन्नाथ स्वामी नयन पतगामी नयन पतगामी भवा तुम्हें जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी गिम्बल 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 వీడియో వేరే ఓన్లీ ఇస్తారు ఎంతో రియాక్ట్ అవుతాడు గ్యాస్ ఏమంటాడు చెప్పురా చెప్పు 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 చెప్పురా ఏమంటాడు చెప్పు ఏం కాదు మనోడు చెప్తాడు చెప్పు అమ్మాయిలు వస్తున్నారు చూసినా ఇంకా भगवान को भक्ति करे तो प्रेम से करना हाँ ये शोकेश नहीं लोग से भगवान को भक्ति करे तो भगवान कृपा नहीं देंगे हाँ ऐसे बात सुनो गाइस अच्छी बात बोला सम इंफॉर्मेशन दे दिया हमारे को भी शौक को करे तो कुछ भी नहीं आते दिल से करना पूजा जय जगन्नाथ गाइस प्रोटीन बार ఇచ్చి మన ప్రసాదం దేవుడిది కానీ పల్లిపట్టు ఇంట్లో కూడా మన జిమ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో కూడా మన జిమ్ ప్రోటీన్ ఉంటుంది ఏం కాదు ఈ రోజు ఫుడ్ ఈజీగా ఒక కొంచెం 12 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది ఉంటుందా 12 గ్రామ్ 12 గ్రామ్ ఏ చేత ఎలా ఉంటుందో అన్న నేను చెప్పింది చేస్తారు డ్రోన్ మన డ్రోన్ ఇది మా దోస్త్ ఆడదే సుమంత్ ఆడదే గాయస్ ఇగో పల్లిపట్టి పడుతుంది ఇన్ని కష్టాలు పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది చేసుకోండి ఇక ప్రేమతో నెక్స్ట్ ఇయర్ వరకు 1 million అయిపోవాలా ఐ హోప్ మీరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఏమంటారా 1 million కాకుండా కానీ ఒక 250K సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి అనుకుంటున్నా
ఆశ ఉండాలి కానీ దురాశ ఉండద్దు. ఏమన్నా ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు. మనకు అత్యాశ దుర్యాశ రెండు ఉండే, దాంతోపాటు మనకు అదే కష్టపడితే ఆటోమేటిక్ అదే వస్తుంది. ఏమంటారు? అంతే అంతే అంతేగా అంతేగా వస్తుంది ఇంకా వస్తాయా కెమెరాలలో? చూడకండి, వేస్తున్నట్టు ఎప్పటి నుంచి చెప్పు. ఈడగా రాకింగ్ చేస్తూ చాలా అండి మనవాడు. ఈడగా రాకింగ్ చేసేట్లో మనం నంబర్ 1 ఉంటామన్నట్టు గాయస్. రాకింగ్ చేస్తున్నాం మేము. ఏం చిల్లర కాదా మీరు? వీడియోలో ఎప్పుడు ఏమైంది చెప్తలేడు, భయపడతాడు. ఆ ముగ్గు అన్నది కనీసం ఆడు, ఆ ముగ్గులో వేస్తాడు ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు గాయస్. అంకుల్ ఎట్లా వేస్తారు? వాడు ముగ్గులు వేస్తారు, అంకుల్ ఎట్లా. ఇక మా కాలేజ్ ఇది మేము స్కూల్లో పిల్ల బస్ సైకిల్ మ్యాచ్ వస్తుంది. ఇంటర్లా నేను ఏమంతాడు యశ్వంతాడు వెంకట్రమణాడు అంత వస్తుంది. స్కూల్ ఇదే, ఇంటర్ ఇదే. అలా టిఫిన్ చేస్తుండే, ఆ టిఫిన్ చేసి మెల్లనే అయితే ఇట్లా స్కూల్కి ఎట్లా పోతుండే. ఎవరు నోటీస్ చేస్తలేదు, మా నోటీస్ చేసినాం, మనం చేసినాం నోటీస్ ఆడు. మన బ్లాగ్ కవర్ అయిపోతుంది. కృష్ణ కృష్ణ హరే హరే జై జగన్నాథ్. సన్సెట్ కి ఏమన్నా వస్తుందా? సన్సెట్ కి సన్సెట్ మంచిగా వస్తుంది, అదే మరి అందుకే. ఈరోజు మనకు డ్యూటీ వేసిండు మన లవర్ బాయ్. ఏం చేస్తాడు గాయస్? అట్లా ఇట్లా జిమ్ దగ్గర నడుచుకుంటూ వచ్చినాం మేము. మా జిమ్ వచ్చింది, ఇక కొంచెం బండి తీసుకొని మాకు పోయి జిమ్ కద్దామని చూసాం. మన ప్రణయ్ బాయ్ లవర్ బాయ్ ఇన్నే ఉన్నాడు. ఇక ఆయటలాగా గడ్డం బిడ్డం సేవా. అరే ఏం చేస్తున్నావా? నీ బండి కావాలా? బండి ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర మా జిమ్ కి వచ్చి మా ఫ్రెండ్ బండి తీసుకొని పోయి, మా బండ్లు తీసుకొని పోయి, ఇప్పుడు చెప్పులు కూడా లేవు కాళ్ళకి, అక్కడికి పోయేసి మా బండ్లు తీసుకొని మళ్ళీ జిమ్ కి రిటర్న్ కావాలి. తీరా ఏమయ్యా? చలో చలో హై టు బ్లాక్. తీరా జల్దీ. చెప్పులు కూడా లేవు, చెప్పులు లేవు. ఇప్పుడు అయిపోయింది రథయాత్ర. జిమ్కి వెళ్దామని చెప్పి బండి తీసుకొని ఫ్రెషప్ అయ్యి వస్తాం మేము జిమ్ లో. ఈ బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాం, జిమ్ లో కంటిన్యూ చేస్తాం ఈ బ్లాగ్ మొత్తం.
మొత్తం పంపులో ఉంది మన బాడీ ఫ్లెక్సింగ్. నువ్వే నదరిక నదరిక పంపు చూడాలి. డేంజర్ డేంజర్. అది తక్కువ ఉంది అక్కడిది. उधर तक उधर छोटा है ना उधर. अभी भी लेफ्ट हैंड लेफ्ट साइड डिफेक्ट है. आओ कहीं को ऐसा इम्बैलेंस नहीं प्लास्टिक सर्जरी ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బ్రో. ఏ జోగేంద్ర నిజం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. నమ్మొచ్చు నమ్మేద్దాం ఇట్రా కింద పెట్టు. రియల్లీ అంటే ఎట్లా ఇది ప్లాస్టిక్ ఇప్పుడు ఇది అవునా ఏర్పడుతున్నాయి కదా ఆయన ఎట్లా बहुत से लोगों का लेफ्ट साइड जरा वीक रहता है. मेरा लेफ्ट ही स्ट्रांग था. हाँ आई डोंट नो क्या कर दे दो ना बंदा गिरता है. लेफ्ट साइड में లెఫ్ట్ హ్యాండ్. मेरा स्ट्रांग है. అరే ఫిజికల్ యాంటీగా పింఛన్ వస్తుందా అంటావా? పింఛన్ వస్తుందా? మందేం లేదు బట్ అరే చూస్తే అర్థమైతే నిజంగా బ్రో. ఆ ఫోన్ స్పర్శ లేదు. సో అక్కడ 16 స్టిచెస్ ఇస్తారు ఓన్లీ ఫింగర్ మీద. సో ఒక బుక్క పోయింది. సో మా అన్న అన్అఫిషియల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అన్అఫిషియల్. డేంజర్ బట్ హెవీ లిఫ్టర్ ఇన్ అవర్ జిమ్. పైల్వాన్ కింగ్ స్లీపర్ బిల్డ్ ఈ మొత్తం ఈ మనిషి ఉంటుంది ప్రవీణ్ భాయ్ చాలా కష్టపడుతున్నాడు. రాత్రి అనగా పగలనగా తిండి తిప్పలన్నీ. అమ్మాయి ఏం టార్చర్. ఎందుకు కామెడీ కొట్టు కొట్టు కొట్టు. కొత్త రీల్ స్టార్ట్ చేస్తున్నా. రీల్ షూట్ చేస్తున్నా. మళ్ళీ ఒక రీల్ షూట్ అవుతుంది. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అవెంజర్స్ రెడీ టేక్. నేను రాంది ఎట్లయితుంది రీల్.